ప్రైజ్ ద లార్డ్ అందరికీ. మీ దగ్గర ఒక 10,00,000 రూపాయలు హ్యాండ్ క్యాష్, లిక్విడ్ క్యాష్ ఉన్నది అనుకోండి. జస్ట్ ఇమాజిన్, మీ దగ్గర ఒక 10,00,000 రూపాయలు ఉన్నాయి. మీరు దాన్ని ఒక చోటున దాచిపెట్టారు. మీరు దాచిపెట్టిన స్థలము మీకు తప్ప ఎవరికీ తెలియదు. కొన్ని రోజుల తర్వాత మీరు ఆ డబ్బుల్ని తీసి చూసినప్పుడు మీకు దాంట్లో ఒక 1,00,000 రూపాయలు తక్కువ వచ్చాయి అనుకోండి. మీరేం చేస్తారు? సరే నా దగ్గర 9,00,000 ఉన్నాయి కదా అని ఊరుకుంటారా? లేకపోతే ఆ 1,00,000 గురించి కూడా మీరు వెతుకుతారా? తప్పనిసరిగా మనం వెతుకుతాం, ట్రై చేస్తాం కదా. ఒక గంట వెతికారు, 2 గంటలు వెతికారు అనుకుందాం. మీకు దొరికేసాయి. ఆ 1,00,000 రూపాయలు కూడా మీకు దొరికేసాయి. ఇప్పుడు మీ దగ్గర 10,00,000 ఉన్నాయి. మీరు ఎలా ఫీల్ అవుతారు? అఫ్‌కోర్స్ హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు ఎవరైతే క్లోజ్‌గా ఫీల్ అవుతారో వాళ్ళకి ఆ విషయాన్ని షేర్ చేసుకొని, ఇట్లాగా పోయిన డబ్బులు దొరికాయని చాలా సంతోషపడతారు. అవసరమైతే ట్రీట్ కూడా ఇస్తారు. మరి దేవుడు మన విషయంలో ఎలాగ ఫీల్ అవుతున్నాడని ఒక వాక్యాన్ని మీతో చదివి వినిపిస్తాను. లూకా సువార్త 15వ అధ్యాయంలో 7వ వచనంలో ఏమని ఉంది అంటే, అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. 99 మంది నీతిమంతులు ఉన్నా కూడా దేవుడు మరి తృప్తి చెందడు, కానీ ఆయన సంతోషిస్తాడు. అఫ్‌కోర్స్ హీ విల్ బీ హ్యాపీ, బట్ మోర్ దాన్ దట్, దానికంటే ఎక్కువగా కూడా మరి ఒక పాపి విషయమై, ఒక పాపి మారు మనస్సు పొందినప్పుడు పరలోకమందు మరి ఎక్కువ సంతోషం కలదని దేవుని వాక్యం సెలవిస్తుంది.